టైం ఎగ్జాక్ట్గా 5 AM అవుతుంది. బయట చలి కూడా బానే ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలని 2 మంత్స్ నుంచి అనుకుంటూ ఉంటే మొత్తానికి ఇప్పుడు సెట్ అయింది. నేను దుర్గామాత టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నాకు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలని కోరిక. విజయవాడలోకి ఎంటర్ అవగానే మా బాస్ కనిపించారు. మేము మార్నింగ్ 5 AMకి బయలుదేరితే అక్కడ చేరుకోగానే మాకు 8:30 వరకు అయింది. కార్ వేరే దగ్గర పార్క్ చేసి బై వాక్లో గుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. భవానీమాల వేసే టైం కదా, అందుకే టెంపుల్ దగ్గర ఎక్కడ చూసినా భవానీలో ఎక్కువ మంది కనిపించారు. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇంద్రకీలాద్రి మీద కనిపించే ఓం ఇదే. దర్శనానికి బయలుదేరాం. నా ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడు ట్రిప్ వేసినా మేము నలుగురం కలిసి వెళ్తూ ఉంటాం. అది కూడా ఎక్కువగా టెంపుల్స్కే వెళ్తూ ఉంటాం. దర్శనానికి వెళ్లే మార్గం మధ్యలో అక్కడక్కడ మనకు బిస్కెట్స్, వాటర్ బాటిల్ అండ్ మిల్క్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకూడదు, సో కొన్ని వీడియోలు తీసుకోలేకపోయా. కొబ్బరికాయలు మన దర్శనం అయ్యాక కింద వెళ్లే దారిలో కొట్టాలి. ఫైనల్గా దర్శనం పూర్తి చేసుకుని లడ్డు ప్రసాదం తీసుకుని రిటర్న్ అయిపోయాం. మాకైతే దర్శనం ఏ ఇబ్బంది లేకుండా బాగానే జరిగింది. ఇంకా అలా టిఫిన్ చేసి కార్ దగ్గరికి వెళ్ళి విజయవాడలో మంచి లొకేషన్ గురించి గూగుల్ సెర్చ్ చేస్తే గాంధీ హిల్స్ ఒకటి వచ్చింది. అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసాం. ఈ హిల్ మీద విజయవాడ మొత్తం చాలా బాగా కనిపించింది అండ్ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ ఇంటికి బయలుదేరాం.